ఇక రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 2 రోజుల పాటు జరిగే ఈ సమావేశాలకు రాష్ట్ర ప్రభుత్వం సర్వం సిద్ధం చేస్తోంది. ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 21, 22 తేదీల్లో జరుగుతాయి. కొత్త ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మొదటిసారిగా సమావేశాలు జరుగుతున్నాయి. ఇక మొదటి రోజు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం ఉంటుంది. సభ్యుల చేత ప్రోటెం స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఇప్పటికే ప్రోటెం స్పీకర్గా తెలుగుదేశం పార్టీ సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరిని ఎంపిక చేశారు. ప్రోటెం స్పీకర్గా వ్యవహరించాలంటూ బుచ్చయ్య చౌదరిని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవులు కోరారు. నేడు రాజ్భవన్లో బుచ్చయ్య చౌదరి చేత గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. సమావేశాల మొదటి రోజు సభ్యుల చేత ప్రోటెం స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. రెండో రోజు స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎంపిక ఉంటుంది. అయితే స్పీకర్ పదవి టీడీపీ సీనియర్ ఎమ్మెల్యేకు దక్కే అవకాశం ఉంది. డిప్యూటీ స్పీకర్ పదవి జనసేన లేదా బీజేపీకి ఇస్తారని కూడా చర్చ జరుగుతోంది. ఇక ఈసారి అసెంబ్లీ సమావేశాల్లో ఆసక్తికర సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యమంత్రి అయిన తర్వాత అసెంబ్లీలో అడుగుపెట్టి కౌరవ సభను గౌరవ సభగా మారుస్తామన్న సీఎం చంద్రబాబు తన పంతం నెగ్గించుకుని అసెంబ్లీలోకి అడుగు పెట్టబోతున్నారు. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఉప ముఖ్యమంత్రి హోదాలో అసెంబ్లీలోకి మొదటిసారి అడుగు పెట్టబోతున్నారు. గత ప్రభుత్వంలో 151 మంది సభ్యులున్న వైసీపీ బలం కాస్త 11కు పడిపోయింది. కూటమి తరపున 124 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఉండబోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వైసీపీ అధికార ఎన్డీఏ కూటమితో కలిసి ఎలా ముందుకు వెళ్లబోతుందనేది చర్చగా మారింది. ఇక అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై బాధ్యతలు శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవులు చేపట్టారు. ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం సభ అనే విధంగా అసెంబ్లీ సమావేశాలు నడుపుతామన్నారు కేశవ్. జగన్ సభకు రావాలని, సమస్యలపై మాట్లాడాలని కోరుకుంటున్నామన్నారు. ప్రజల కోసం ఏ పాత్ర పోషించడానికైనా మేము సిద్ధంగా ఉంటామన్నారు మంత్రి.